హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ శ్వేత వ్లాగ్స్. సో, ఇదొచ్చేసి మార్నింగ్ నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం గాదు. ఒక 7:30 అలాగనమాట. సో, కాఫీ తాగుతూ కార్తీక్ రూమ్‌లో వచ్చి కూర్చున్నాను. సో, మంచి ఎండ పడతదనమాట వాడి రూమ్‌లో విండో నుంచి. చాలా బావుంటుంది వ్యూ అయితే ఇక్కడ. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ వచ్చి నేను బెన్సీ రవ్వ కిచిడీ చేశాను. చాలా డేస్ అయింది. ఇలా అన్ని వెజిటబుల్స్ ఇంట్లో వీక్లీ వన్స్ మాత్రమే నాకు అవైలబుల్ ఉంటుంది. సో, అందుకనేసి ఇంక ఆ రోజు అన్నీ ఉన్నాయనేసి మంచిగా కిచిడీ చేసుంచాననమాట. ఇంకా కార్తీక్‌కి కొంచెం అంటే తినిపిస్తే తింటాడు. వాడికి ఓన్‌గా తిను అని ప్లేటు, స్పూన్ పెట్టిచ్చేస్తే మాత్రం తినడనమాట ఖచ్చితంగా. సో, వాడికి ఇంక తినిపిచ్చి వాడిని స్కూలుకి పంపించి క్యారియర్ గూడా ఇచ్చేసాను. అంటే ఇది స్కూల్ లాస్ట్ డే వీడియో అన్నమాట. సో, నేను అవన్నీ ఇప్పుడు వన్ బై వన్ షేర్ చేసుకుంటూ వస్తున్నా. సో, ఇంక కార్తీక్‌కి స్కూలుకి పంపించేసినంక లంచ్ గూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసా క్యారియర్ గూడా. సో, ఇక నేను పంపించేసి ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకొని మంచిగా మళ్ళీ కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది గదా! అదంతా గూడా నేను క్లీన్ చేసుకొనొచ్చి ఇలా ఈ మధ్య అప్పుడు తిరుపతిలో కొంచెం పర్వాలేదు అన్నట్టు ఎండలు గాస్తున్నాయి. ఇప్పుడైతే 45 డిగ్రీస్‌లో కాస్తదనమాట ఎండలు. సో, అప్పుడు కొంచెం జ్యూస్ అలా తెచ్చి పెట్టుకొని హ్యాపీగా కూర్చొని టీవీ చూసుకుంటూ ఒక 1 అవర్ అలా స్పెండ్ చేస్తా. లేదా ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటా. సో, నేను ఇక్కడ అదే షేర్ చేసుకుంటున్నా. ఆ రోజు ఒక 2 కొరియర్స్ కూడా ఉన్నాయన్నమాట. మన థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్‌వి. సో, అవి గూడా ఆఫ్టర్‌నూన్ వెళ్ళి ఈవినింగ్ కొంచెం చల్లబడ్డాక అప్పుడు వెళ్లి కొరియర్ చేద్దాంలే అనేసి. సో, అప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్‌కి కొరియర్ చేస్తున్నాము. సో, దానికి ముందే నేను షార్ట్ వీడియోస్‌లో ప్రతిదీ గూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అన్నీ గూడా లాంగ్ వీడియోలో ఇలా షేర్ చేసుకోలేమనేసి షార్ట్ వీడియోలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాను. సో, ఇక నుంచి డైలీ వ్లాగ్స్ పెడతాను. అంటే సమ్మర్ వ్లాగ్స్ ఉన్నాయి గదా! అవన్నీ గూడా షేర్ చేసుకుంటూ వస్తాను. సో, ఈ సమ్మర్ వెకేషన్స్ మీరెక్కడెక్కడికెళ్లారు కింద కామెంట్‌లో చెప్పండి. నేనైతే ఈసారి ఎక్కడికెళ్ళలేదు. అండ్ ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు గూడా ఎవరు ఎక్కడికెళ్ళలేదనమాట. ఎందుకంటే ఎండ మన తిరుపతిలోనే 45, 40 అలా కాస్తుంటే ఇంకా ఔటర్ సిటీస్ అయితే చాలా ఎక్కువ కాస్తుందనమాట. సో, అందుకనే నేనైతే వెళ్ళలేదండి. సో, మీరెక్కడికైనా వెళ్ళుంటే కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈ సమ్మర్ టైమ్‌లోనే మంచిగా ఆహ్, పూజలు గాని, కొన్ని ఒడుగు ఫంక్షన్స్ అలాంటివి చేసుకుంటూ ఉంటారు. సో, ఈసారి అలాంటిది ఒక్కటి కూడా రాలేదు. సో, ఏ ఫంక్షన్‌కి గూడా నేను వెళ్ళలేదు. అండ్ ఏ ఫంక్షన్ గూడా లేదు ఈసారి అసలు. ఇంకా మామూలే అండి. ఇంట్లో డైలీ ఉండేసి ఏవేవి వర్క్స్ ఉంటాయో అవన్నీ ఫినిష్ చేసుకుంటాను. సో, ఇక నేనొచ్చేసి ఇక్కడ కుకింగ్ పెట్టా అనమాట. రైస్ పెట్టేసాను. మార్నింగ్ లంచ్ వరకే నేను ప్రిపేర్ చేశాను. సో, మళ్ళీ మాకు వేడిగా పెట్టుకుంటాము. ఇక మా లంచ్ అంతా అయిపోయాక మంచిగా ఒక మలయాళం సినిమా చూసాము. చాలా అంటే చాలా బావుండింది. అసలు మూవీ పేరు కూడా గుర్తులేదు. ఈసారి ఎప్పుడన్నా గుర్తుంటే కింద కామెంట్‌లో చెప్తాను. కంపల్సరీ కింద కామెంట్‌లో టెక్స్ట్ చేస్తాను. మీరేమన్నా ఈ మలయాళం మూవీ చూసుంటే కింద కామెంట్‌లో చెప్పండి వీలైతే. చాలా అంటే చాలా బావుండిందసలు. అంటే ఒక మంచి థ్రిల్లర్ మూవీ అండి. అండ్ ఈవినింగ్ అలా మన తిరుపతిలో ఉన్న ఈట్ స్ట్రీట్‌కెళ్ళామనమాట. సో, మా కార్తీకు, మా హస్బెండ్ ఎళ్లారు. చాలా అంటే చాలా మందున్నారు జనాలు. తిరుపతిలో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారా అన్నట్టు అనిపిచ్చింది నాకైతే. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! అంటే ఓపెన్ చేసిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే అనుకుంటాను ఇదైతే. సో, అలా అక్కడ కొంచెం ఎక్స్‌ప్లోర్ చేశారు మా వాళ్ళు. సో, జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికెళ్లారనమాట. సో, అలా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు ప్రెజెంట్ రివ్యూస్ చూస్తే మాత్రం అంతగా ఏమీ లేదు అనేసి అంటున్నారు. సో, టేస్ట్ అయితే వెరీ నార్మల్ అండ్ వెరీ హై ప్రైజెస్‌లో ఉన్నాయి అని చెప్పారనమాట. సో, ఇంకా అలా ఎక్స్‌ప్లోర్ చేసి, చూసేసి ఇంటికొచ్చాక అంటే మామూలుగా జీన్స్ ప్యాంట్స్, షర్ట్స్ మాత్రమే నేను ఐరన్‌కిస్తాను. సో, నా డ్రెసెస్ అవన్నీ గూడా నేనే ఐరన్ చేసుకుంటా ఆల్మోస్ట్ అయితే. సో, ఇక లాస్ట్ డే కదా స్కూలు. ఒక ఐరన్ షర్ట్ ఉంది వాడిది యూనిఫార్మ్‌ది కార్తీక్‌ది. సో, అది మాత్రము ఇంట్లోనే ఐరన్ చేసేద్దాము. మళ్ళీ ఐరన్‌కెందుకు ఇవ్వడము అనేసి. సో, నా డ్రెసెసు అలాగే నేను ఇలా కొన్ని ఉన్న షర్ట్స్ కానీ, ప్యాంట్స్ అవన్నీ గూడా మంచిగా ఐరన్ చేశాను. ఎందుకంటే ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఐరన్‌కి ఇవ్వలేను. సో, నా కాటన్ డ్రెసెస్, డైలీ వేర్ డ్రెసెస్ అవన్నీ గూడా చాలా రోజుల నుంచి వాష్ చేసి అలానే యూజ్ చేసేసుకుంటున్నాను. సో, ఇంక అలా కాదు ఐరన్ చేసి పక్కకు పెట్టేసి నెక్స్ట్ వీక్
ఫెస్టివల్‌కి అలా యూజ్ చేద్దాము అనేసి. ఇంకా డిన్నర్ అంతా ప్రిపేర్ చేసేసి టేబుల్ మీదయితే అన్నీ సర్దేశాను డైనింగ్ టేబుల్ మీద. ఇంక మా హెల్పర్ రారనమాట ఆ రోజు. సో, ఇంక నేను ఉన్న పాత్రలన్నీ కడిగేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్ అనమాట కార్తీక్‌కి ఇదైతే. సో, అన్నీ నాకు అంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ మనం అడుగుతాం గదా! అన్నీ చెప్తున్నాడనమాట చూడకుండా. మళ్ళీ వీడియో తీస్తున్నానని ఒక రకమైన సిగ్గుపడతాడు ఇప్పటికి గూడా. కెమెరా ఎత్తుకుంటే షై ఒకటి అండ్ నేను వీడియోస్ తీస్తూ ఉంటానని వాడికి కొంచెం విసుగు కూడా ఉంది చెప్పాలి అంటే. సో, అలా కార్తీక్ లాస్ట్ డే స్కూల్ వీడియో ఇలా ఉండిందండి. సో, ఏ డే ఇన్ మై లైఫ్ కూడా అని అనుకోవచ్చు ఈ వీడియో. సో, ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ గూడా షూట్ చేశాను. అవన్నీ గూడా వీడియోస్ అదన్నీ గూడా నేను ఇప్పుడే మీతో షేర్ చేసుకుంటా వన్ బై వన్. సో, అలా రాత్రి అన్నీ చదువుకునేసి పడుకునేసాడు కార్తీక్. ఇంక నేను కొంచెం తొందరగా లేసాను. లేచినప్పుడు నాకు చాలా బావుండిందనమాట మా టెర్రస్ పైన వ్యూ అనేది. సో, మీతో గూడా షేర్ చేసుకుంటే చాలా బావుంటుంది అనిపిచ్చిద్ది. ఇక అలా జస్ట్ 5 మినిట్స్ వాకింగ్‌కి అలా వెళ్ళాను. ఈ వ్యూ నాకు చాలా బా నచ్చింది. నేను ఇలా కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నా. ఇంకా మా నెక్స్ట్ డే వస్తారు అంటే, ఇక నైట్ తిన్న ఐస్ క్రీమ్స్ అన్నీ ఇలా టేబుల్ మీద పెట్టేసి పడుకునేసాము. సో, అవన్నీ కొంచెం వాటర్ పట్టి పెడితే నానాక ఆమొచ్చాక కావాలంటే క్లీన్ జేసుకుంటారు. ఇక మార్నింగ్ వచ్చేసి నేను వాషింగ్ ఎయలేదు. అంటే నెక్స్ట్ డే కార్తీక్‌కి వైట్ అండ్ వైట్ అని అన్ని క్లోత్స్ అక్కడే పెట్టేసా. కొన్ని ఒక రౌండ్ ఎసాను. ఇంకొక రౌండ్ ఎయ్యాలి. సో, అవన్నీ అలా కిందనే పెట్టేసాననమాట. ఇక నేనిక్కడ బ్రేక్‌ఫాస్ట్ రెడీ జేస్తున్నా. ఇంకా తొందరగా వెళ్ళాలి గదా! స్కూల్‌కి అనేసి. లాస్ట్ డే స్కూల్ గాబట్టి, వాడికిష్టమైంది, నచ్చింది చేస్తే హ్యాపీగా తినేసిపోతాడు. అన్ని ఉప్మాలు క్యాన్సెల్ జేస్తాడు. ఉప్మాల్లో ఏ ఒక్కటి తినడు. ఎంతసేపు దోస, ఇడ్లీ, పూరి, పొంగల్ అలాంటివైతే ఇష్టంగా తింటాడని నేను ఎక్కువగా అవే ప్రిపేర్ చేస్తూ ఉంటా ఇంట్లో. సో, ఇక కార్తీక్‌ని పంపించేసి వచ్చాక నేను ఫ్రెష్ అయ్యేసి, ఇక మళ్ళీ కొంచెం పూజ, కుకింగ్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ డేనే కాబట్టి హాఫ్ డేనే అన్నారు స్కూలు. సో, లాస్ట్ ఎగ్జామ్ రాసేసి వచ్చేస్తాడు. తిరుపతిలో ఉన్న ఎండకి ఆల్మోస్ట్ నేను పూజ వరకు ఆహ్, శారీలో ఉంటా. ఆఫ్టర్ పూజ ఫినిష్ అయ్యాక డ్రెస్ చేంజ్ చేసేసుకుంటా అనమాట. హ్యాపీగా ఈ నైటీలో ఉన్నంత ప్రశాంతత ఇంకా డ్రెస్‌లో గూడా ఉండదు. సో, ఆల్మోస్ట్ బయటికెళ్ళను అంటే ఇలా నైటీలో ఉండిపోతాము. లేదంటే ఇంక శారీ గాని, డ్రెస్ కానీ క్యారీ చేసుకుంటా. ఇంకా లంచ్‌కి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ ఇంకా ఇదొక్కటే ఉంది మా ఇంట్లో వెజిటబుల్స్ ప్రస్తుతానికి. సో, అలా జేసుకున్నా. ఇక వచ్చేసాక ఆఫ్టర్‌నూన్ ఇలా అన్ని బుక్స్ చిందరవందర ఏసేసాడనమాట. ఇంకా స్కూల్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి అనేసి. సో, ఇంకా అన్నీ ఎత్తిపెట్టమని జెప్పేసాను. ఒక పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఎవరికైనా ఇచ్చేదానికి యూజ్ అవుతుంది అనేసి. సో, అలా ఉందనమాట. నా హెయిర్ అనేది అప్పటికి కూడా ఆరలేదసలు. ఆఫ్టర్‌నూను మేము లంచ్ చేసేసాక ఇది 2:00 అనమాట తీసిన వీడియో. సో, అలా ఉందండి కార్తీక్ లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే ఇలా గడుస్తూ ఉందనమాట. ఇంక నేను కొన్ని పాత్రలు మళ్ళీ లంచ్ చేసేసాక అన్నీ అక్కడే పెట్టించేసాను. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ ఏంటంటే బయట చిన్న వర్క్ పడింది. సో, కార్తీక్, నేను ఇద్దరం వెళ్తున్నాం. సో, ఎవ్రీ టైమ్ ఇలా వెళ్ళినప్పుడు, ఎళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ అందరికీ ఉన్న అలవాటే దేవుడి దగ్గరికొచ్చి దండం పెట్టుకొని అలా బయలుదేరుతూ ఉన్నాను. సో, ఇంకా మంచిగా బయటెళ్ళాలి కాబట్టి ఇంకా టెంపుల్‌కు అలా వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పగలను. ఎందుకంటే ఆ టైంలోనే నేను ఇలా మంచిగా శారీస్ అన్నీ ప్రిఫర్ చేస్తాను. సో, ఇదొచ్చేసి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ ఫినిష్ అయ్యాక నైట్ డైలీ ఒక గేమ్ ఏదైనా ఖచ్చితంగా ఆడతాము. క్యారమ్ బోర్డా కానీ, లూడో గాని అలా. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్‌లో చెప్పండి. బాయ్.